ఇవాళ హాజరవుతున్న మంచు లక్ష్మి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల ఎంక్వైరీ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఇవాళతో ముగుస్తున్న నిందితుల రిమాండ్. ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న సిట్. సినీ కార్మికుల సమ్మె కంటిన్యూ. ఇవాళ నిర్మాతలతో కీలక చర్చలు. సమస్యకు పరిష్కారం లభించే ఛాన్స్. ఏపీలో జిల్లాల పేర్ల మార్పుపై ఫోకస్. ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. ప్రజలు ప్రజాప్రతినిధుల నుంచి వినతుల స్వీకరణ. తెలంగాణకు హై అలర్ట్. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు కుండపోత. 20 సెంటీమీటర్ల వాన పడొచ్చని వార్నింగ్. తెలంగాణలో స్కూళ్లకు సెలవులు. 5 జిల్లాల్లో ఈ రోజు రేపు పాఠశాలల బంద్. హైదరాబాద్లో 2 రోజులు ఒంటిపూట బడులు. ప్రాజెక్టులు, చెరువులపై నిఘా పెట్టాలి. స్థానికంగా ఉంటూ విధులు నిర్వహించాలి. సమీక్షలో అధికారులకు ఉత్తమ్ ఆదేశం. తెలంగాణలో భారీ వర్షాలు. ఆదిలాబాద్, వికారాబాద్ జిల్లాల్లో కుండపోత. చిన్న తిమ్మాపూర్లో మునిగిన పంటలు. జలమయమైన బెల్లంపల్లి, రామ్నగర్ బ్రిడ్జిపై వరద. ఇళ్లలోకి చేరిన వాన నీళ్లు. కొండవీటి వాగుకు భారీ వరద. కోటెళ్ల వాగుకి పోటెత్తిన ఫ్లడ్. ఉమ్మడి గుంటూరులో వాన బీభత్సం. నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు. ఈ నెల 17 వరకు వాన సూచన. ఈదురుగాలులు వీచే అవకాశం. నాగార్జున సాగర్ కి కొనసాగుతోన్న ఇన్ఫ్లో. 20 గేట్ల ద్వారా నీటి విడుదల. విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతోన్న జలాశయం. సురక్షితంగా బయటపడ్డ పర్యాటకులు. అల్లూరి జిల్లా సరియా జలపాతం దగ్గర రెస్క్యూ. 6 గంటలు శ్రమించి బయటకు తీసుకొచ్చిన పోలీసులు. హైదరాబాద్లో టాస్క్ ఫోర్స్ దాడులు. ఓ స్పా సెంటర్లో తనిఖీలు. 6 మహిళలు, 1 యువకుడి అరెస్ట్. హైదరాబాద్ ధూల్పేటలో డ్రగ్స్ స్వాధీనం. 3 అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు. పరారైన మరో 5 కోసం గాలింపు. కర్రీపఫ్లో పాము పిల్ల. మహబూబ్ నగర్లో ఘటన. లోకల్ బేకరీలో మహిళకి చేదనుభవం. పోలీస్ కంప్లైంట్. ఓట్ల చోరీపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలు. ఖర్గే అధ్యక్షతన ఏఐసిసి కీలక సమావేశం. ఢిల్లీలో ఈసీ కార్యాలయ ముట్టడికి యత్నం. తెలుగువారి నంబర్ 1